నీట్ విద్యార్థుల బాధలైతే ఎంత మంది నీట్ విద్యార్థుల గురించి అక్కడ నిజంగా వాళ్ళ ఆవేదనను వినిపించారు. చేస్తున్నాడు దాన్ని పట్టిస్తున్నాడు, దాని గురించి విషయాన్ని పక్కకు పెట్టేసుకొని నీట్ విద్యార్థుల సమస్యల పరిష్కారం గురించి మాట్లాడకుండా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. అయితేనేమో వినకపోతే డిక్టేటర్ అంటాం, విన్నాడంటే భయపడ్డాడు అంటాం. ఈ రాత్రి వీడియో తీసిన తర్వాత ఇంతకు ముందు పెద్దలు అన్నారు ఏదో సెల్ఫీ వీడియో తీశాడని అన్నారు. పట్టించుకోకపోతేనేమో పట్టించుకోలేదు, పట్టించుకుంటే ఏదో పిల్లల కోసం వీడియో తీసినట్టు తీశాడు. అవును, జెన్జీ విద్యార్థులకు అర్థమవడం కోసం ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెట్టిండు. మీరు ఒకసారి ఆ వ్యూస్ చూడండి. ఎందుకంటే జెన్జీ విద్యార్థులు ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో వాళ్ళకి అర్థమయ్యే విధంగా, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఆ నైట్ వాళ్ళు వీడియోని పెట్టారు. దాని తగ్గట్టుగా దానికి రీచ్ చూడండి, ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయో మీరు చూడండి. ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి క్లియర్ గా ఆయన మెసేజ్ ఇచ్చారు. అనుకున్నానండి, మన ఏదైనా కానివ్వండి, మన దేశం ప్రధానం, అన్నిటికంటే ముందు నేషన్ ఫస్ట్, ఆ తర్వాతే మనం ఏదన్నా మన ఉద్యమాలు ఏవైనా కానివ్వండి. మనం చేసే ఉద్యమంలో నిజంగా సరైన కాజ్ అని ఏదైతే ఉంటుందో దాన్ని నీరుగార్చకుండా ఉంటేనే మన ఉద్యమం ముందుకెళ్తుంది. అంతే తప్ప నీటి విద్యార్థుల పేరు ముందు పెట్టుకొని దేశ వ్యతిరేక పనులు అక్కడ చేస్తూ కూడా మీరు ఒక వన్ సైడెడ్ స్టోరీ చూపిస్తున్నారు. ఎవరో విద్యార్థికి గాయాలైంది, ఏడ్స్లో చూపెట్టిండు. కానీ అదే విద్యార్థి పెప్పర్ స్ప్రే తీసుకొని పోలీసుల కళ్ళలో కొట్టిండు. ఏంటండి మిడిల్ ఫింగర్ చూపిస్తున్నారు ఇండియన్ ఆర్మీకి, బూతులు మాట్లాడుతున్నారు ఇండియన్ ఆర్మీ. అంటే మన కోసము మనల్ని సంరక్షిస్తున్న వాళ్ళకి నువ్వు బూతులు ఇస్తూ వాళ్ళని ఎటుపడితే అటు మాట్లాడి రాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ కదా మనం ఆలోచించాలి. ఏ పార్టీ అన్నామనివ్వండి, మనము మన దేశాన్ని కాపాడుకోకపోతే ఇలాంటి విచ్ఛిన్న శక్తులు రేపటి రోజున మన ఇండియాలోకి చొరబడిన తర్వాత రేపు ప్రాంతీయ పార్టీలకేం కూడా ఇది ఎక్సెప్షన్ కాదు. ఈ రోజు మనం ఢిల్లీలో అనుకుంటున్నాం, రేపటి రోజున ఇది మన రాష్ట్రంలోకి కూడా రావచ్చు. ఇప్పటి వరకు అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను, తెలంగాణ ఉద్యమం నీరు గారిపోకుండా ఉండడానికి మెయిన్ రీజన్ మనము మన ఉద్యమంని పక్కదోవ పట్టలేదు. మనకు కావాల్సింది మన తెలంగాణ, మన హక్కుల కోసం మనం పోరాటం చేసినాం. అంతే తప్ప తెలంగాణ తల్లిని అవమానించలేదు, వేరే మతం గురించి తీయలేదు, ఎవరిని కూడా రాళ్లతోటి తీసి కొట్టలేదు. ఎన్నో విద్యార్థులు బలైన ఆ రోజు అవన్నీ జరిగిన తర్వాత సాధించుకున్నాం. అంతే తప్ప కానీ ఈ రోజు కేవలం అంటే కేవలం జెన్జీ అవును, ఆ జెన్జీ మద్దతుగా ఉన్నారు కాబట్టి ఈ రోజు బీజేపీ ఈ రోజు అధికారంలో ఉంది. ఎన్నో సార్లు ఈ దేశానికి ప్రధానం యువత అని మోదీ గారు వారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎగ్జామ్ ముందు పిల్లలు స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పి పరీక్షా పే చర్చ అనేవి పెట్టి మాట్లాడిన ఏకైక ప్రధానమంత్రి మోదీ గారు. ఈ దేశపు యువతని వెన్ను తట్టి ఎప్పటికీ సపోర్ట్ చేసే వ్యక్తి మోదీ గారు. స్పోర్ట్స్ విషయంలోనే తీసుకోండి, క్రికెట్ కానివ్వండి, హాకీ కానివ్వండి, వేరే గేమ్స్ లో కానివ్వండి, మన యువత గెలిచినప్పుడు ఎంత ఎలా ఎంకరేజ్ చేస్తారో, వాళ్ళు ఓడిపోతే కూడా వాళ్ళకి కాల్ చేసి ధైర్యం చెప్పిన వ్యక్తి మోదీ గారు. వాళ్ళు ఏ రోజు కూడా యువతని నిర్లక్ష్యం చేయలేదు. ఈ దేశపు యువతనే మనకి ప్రధానమని పదే పదే చెప్తా ఉన్నారు. వికసిత్ భారత్ లో ముఖ్యమైన రోల్ వాళ్ళే ప్లే చేయబోతున్నారని వాళ్ళు 100 సార్లు చెప్పిన సంఘటనలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఈ రోజు ఆయనకి ఖబర్దారనో లేకపోతే రాజ్యమా ఉలికిపడో, ఈ రాజ్యమా ఉలికిపడో అని ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో నిజంగా 2019లో ఆనాటి ఇంటర్ విద్యార్థులు ఆ రోజు బాన్ చేసిండు. ఈ రోజు మా భవిష్యత్తుతో మీరు ఆడుకున్నారు. రేపటి రోజున మేము ఓట్లేసే రోజు మీకు మా ఓటు పవర్ ఏందో చూపించి మిమ్మల్ని గద్దె దించుతామన్నారు. అలాగే 2023లో గద్దె దించి చూపించారు. నిజంగా దుర్మార్గం అంటే 2017లో ధర్నా చౌక్ ని ఎత్తేసారో అదే ధర్నా చౌక్ ఈ రోజు వెళ్ళి మీరు జెన్జీకి మద్దతు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా కొంచెమన్నా మనకి హిపోక్రసీకి ఏమన్నా అర్థం ఉండాలా? వాళ్ళ హిపోక్రసీ 2017లో